పేరెంటింగ్ టిప్ నెంబర్ 9కి స్వాగతం. నాకు 9 అనగానే గుర్తొచ్చే దేవుడు మన శ్రీరామచంద్రుడు. రామాయణంలో నవమి నాడు పుట్టాడు ఆయన. సరే, ఎప్పుడైనా పుట్టచ్చు. అష్టమి నాడు కృష్ణుడు పుట్టగాలేంది, వినాయక చవితి వినాయకుడు పుట్టగాలేంది, సుబ్రహ్మణ్యేశ్వరుడు షష్ఠి నాడు పుట్టగాలేంది, రాముడు నవమి నాడు పుట్టాడు. కానీ నా దృష్టిలో నంబరింగ్ న్యూమరల్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి 9 అనేది ద హయ్యెస్ట్ డిజిట్ ఇన్ ఎనీ దాంట్లో. అంటే 9, 99, 999, 9,999, 99,999, 9,99,999, 99,99,999. 9 అనేది ద హయ్యెస్ట్ నెంబర్ ఇన్ దట్ డిజిట్ అనుకుంటే అంత మాత్రమే కాదు, దేన్ని పెట్టి గుణించిన 9 ఆ రిజల్ట్ వచ్చేది మళ్ళీ 9 అవుతుంది. 9 × 2 18, 8 + 1 9, 9 × 3 27, 2 + 7 9. అలాగే 9 × 4 36, 36లో 6 + 3 9, 9 × 5 45, 4 + 5 9, 9 8 72, 7 + 2 అంటే ఎన్నైనా వేసుకోండి నా ఉద్దేశం. 9ని దేంతో పెట్టి గుణించినా వచ్చే అంకెలని కలిపితే మళ్ళీ వచ్చే 9. సరే, ఎందుకయ్యా చెప్పడం అంటే 9 అనే పేరెంటింగ్ టిప్లో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే పిల్లలకి ఇదే నేర్పుదాం. అరే, దేన్ని పెట్టి నిన్ను గుణించినా నీ విలువ మారకూడదు. నీ స్నేహితుడు నీ దగ్గరికి వచ్చాడు, నీ విలువ మారకూడదు. నిన్ను ఎవరో డిస్టర్బ్ చేశారు, నీ విలువ మారకూడదు. నీకు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయి, నీ విలువ మారకూడదు. నీ ప్రశాంతత పోకూడదు. నిన్ను ఎవరో విమర్శించారు, నీ యొక్క ఆలోచనలు తగ్గిపోకూడదు. నిన్ను ఎవరో డిస్కరేజ్ చేశారు, నీ ఉత్సాహం కుంగిపోకూడదు. అంటే ఎవరైనా ఎప్పుడైనా నిన్ను పొగిడినా తిట్టినా, విమర్శించినా ఆశీర్వదించినా, కొట్టినా తిట్టినా, నిన్ను కాళ్ళు పెట్టి లాగినా, ఏం చేసినా నీ విలువ, నీ స్థానం, నీ యొక్క ప్రతిమ చెక్కు చెదరకుండా ఉంటే నువ్వు శ్రీరామచంద్రుడివి. నువ్వు 9 అనే పేరెంటింగ్ టిప్ని పాటించిన వాడివి.